హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు ఇంకో వెహికల్ చూస్తున్నాం మనము. ప్రజెంట్ వెహికల్ చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి, ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చేసి 29,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ అండి. దీంట్లో మొత్తం వచ్చేసి 4 వేరియంట్స్ ఉంటాయి. అందులో సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్. ఆల్ఫాలో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, 4 అలాయ్ వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, రివర్స్ కెమెరా, నావిగేషన్, ఫాగ్ ల్యాంప్స్, డీఫాగర్ అండ్ అలాగే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో చాలా బాగుంటుంది వెహికల్ కూడా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ వచ్చేసి ఇది CVT ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ వెహికల్కి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. సెడాన్ వెహికల్లో చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ కూడా 29,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్డ్ వెహికల్ అండి. చాలా బాగుంది, నీట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. చాక్లెట్ కలర్లో చాలా లుక్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది వెహికల్ వచ్చేసి. వెహికల్ అవుట్ లుకింగ్ చూసినట్టయితే కూడా మీరు చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. వెనకాల ఒకసారి చూసినట్టయితే డిక్కీ స్పేస్ కూడా చూడండి ఒకసారి మీరు, చాలా నీట్గా ఉంది. ఈ విధంగా చాలా స్పేసియస్గా ఉంటుంది వెహికల్. అండ్ అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే అన్యూజ్డ్ స్టెఫ్నీ ఉందండి. స్టెఫ్నీ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ 29,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. మొత్తం 4 టైర్లు కూడా కంపెనీ టైర్ల మీదే ఉంది వెహికల్. ఎందుకంటే 45,000 కిలోమీటర్స్కి ఒకసారి టైర్స్ చేంజ్ చేస్తారు కాబట్టి ఇది ఇంకా కంపెనీ నుంచి వచ్చిన టైర్ల మీద కంపెనీ నడుస్తుంది వెహికల్. చాలా తక్కువ తిరిగింది వెహికల్ అండి. అవుట్ లుకింగ్ అయితే చాలా బాగుంది. అలాయ్ వీల్స్ కూడా చూడండి. ఆల్ఫాలో మనకి అలాయ్ వీల్స్, స్పెషల్ అలాయ్ వీల్స్ అరేంజ్ చేయబడతాయి. చాలా నీట్ గుడ్ కండిషన్లో. ముందర లుకింగ్ కూడా చాలా న్యూ షేప్. సియాజ్ వెహికల్ 2018 నుంచి మనకు షేప్ అనేది చేంజ్ అవుతుంది. 2019 మోడల్ కాబట్టి మంచి గ్రిల్ ఉంటుంది. నీట్ లుకింగ్ గ్రిల్ అండ్ చాలా స్పేసియస్గా ఉంటుంది వెహికల్ కూర్చోడానికి కూడా. ఒకసారి ఎక్స్టర్నల్ అవుట్ లుకింగ్ చూసారు కదా, ఒకసారి ఇంటర్నల్గా కూడా ఎట్లా ఉంది వెహికల్ ఒకసారి చూడండి మీరు. మనము సియాజ్ అవుట్ లుకింగ్ చూసాము. ఇప్పుడు ఇంటర్నల్ లుకింగ్ ఏ విధంగా చూద్దాము. ఇంటర్నల్గా మనము ఇది వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ అండి, కీలెస్ ఎంట్రీ. ఇది పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ యాక్సలరేటర్, బ్రేక్ 2 మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ అండ్ D2 అండ్ L లోడ్ ఈ మాత్రం గేర్ షిఫ్టింగ్ ఉంటుంది. CVT ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆటోమేటిక్ AC కంట్రోల్ ఉంది మనకి ఇక్కడ. అండ్ అలాగే ఇది టచ్ స్క్రీన్ ఉంది. రివర్స్ క్యామ్, నావిగేషన్ అవన్నీ దీనిలో మనకి అవైలబుల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ ఉంటుంది. అండ్ అలాగే స్టీరింగ్లో మొత్తం బ్లూటూత్ కనెక్షన్తో స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇవ్వబడ్డాయి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 4 పవర్ విండోస్, ఆటోమేటిక్ AC కంట్రోల్. నీట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి. ముందర చూసాం మనము, వెనకాల కూడా ఒకసారి చూద్దాము. వెనకాల కూర్చునే వాళ్ళకు కూడా చాలా నీట్ గుడ్ కండిషన్లో చాలా బాగుంది. సీట్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ అలాగే ఇలా మిడిల్లో మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది, విశాలంగా ఉంటుంది. ఓల్డ్ పీపుల్స్ కన్నా కూర్చున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీరు రేర్ AC వెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా రేర్ AC వెంట్స్ ఉన్నాయి. సో వెహికల్ చాలా తక్కువ తిరిగింది కాబట్టి ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకునే వాళ్ళు, పెట్రోల్ వెహికల్ ఇది చాలా తక్కువ తిరిగింది. 29,000 మాత్రమే తిరిగింది. చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, 9639635838 ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ వెహికల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనుక అయితే ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకు హోమ్ టెస్ట్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు వెహికల్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ఓకే అనుకుంటే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడించడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకున్నారంటే టెస్ట్ డ్రైవ్ చేసుకొని డైరెక్ట్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మనది ఓన్లీ కమిషన్ బేస్డ్ కాబట్టి కమిషన్ కూడా 2.36% మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. బోత్ సైడ్ కమిషన్, పార్క్ అండ్ సేల్ కాబట్టి బోత్ సైడ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఒకసారి వచ్చి మీరు చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని రేట్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఒకసారి అవుట్ లుకింగ్ చూడండి మీరు. ఇట్లా రెగ్యులర్గా మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్క వెహికల్ కూడా యాక్సిడెంట్ ఉందా లేదా, అండ్ ఇంజన్ ప్రాబ్లం ఉందా లేదా, ఫ్లడ్డెడ్ ఉందా వెహికల్, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కంప్లీట్గా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు, ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఒకవేళ మీకు కనుక ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీరు మెకానిక్ది కానీ
ఒకవేళ షోరూమ్ వెళ్ళి చెక్ చేయించుకుంటానా నో ప్రాబ్లం, మా పర్సన్ ఇచ్చి మీ ఎంబడి ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. సో మీరు వెహికల్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే డైరెక్ట్ కస్టమర్తో నెగోషియేషన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది కూడా మీరు కొంచెం నెగోషియేషన్లో మేము కూడా మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. నెగోషియేషన్ టైంలో మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెహికల్కి ఫైనాన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ కావాలి అనుకునే వాళ్ళు ప్రొఫైల్ బాగుండి సిబిల్ స్కోర్ బాగుండే వాళ్ళకి 2016 మోడల్ నుంచి బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఇప్పించడం అనేది జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి 60 పైసలు 70 పైసలు అట్లా పడుతుంది. అదే ఒకవేళ సిబిల్ స్కోర్ బాగాలేదు అండ్ ఒకవేళ మాకు ప్రైవేట్ ఫైనాన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా లేకపోతే శాలరీడ్ కాకపోయినా వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇప్పించడం అనేది జరుగుతుంది. సో ఈ 2 ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదండి, కంప్లీట్గా మేము హెల్ప్ చేయగలుగుతాం మీకు. సో ఇట్లాగే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు ప్యాషన్ కార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.